మీ అందరినీ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈ జనమేంది, మేము చూడలేము ఇటువంటి జనాన్ని. మైపాడు గ్రామంలో ఇంత జనం ఎక్కడి నుంచి వచ్చారో కానీ చాలా సంతోషం. మీ అందరినీ చూసి అందరిలో కూడా సంతోషం కనపడుతుంది. సంతోషం ఉండాల మనిషికి, అదే మన ఆరోగ్యం. మనం ఆరోగ్యం బాగుండాలంటే మనం సంతోషంగా ఉండాలా. ఈరోజు మీ అందరికీ కళ్యాణ్ రెడ్డి ఇటువంటి స్వాగతం పలకడం, మీ అందరితో మేము ఉండడం ఇక్కడ చాలా సంతోషం. కళ్యాణ్ రెడ్డి ఒక మాట అంటే వాళ్ళ కర్మ, అది వాళ్ళ కర్మకే వదిలేయాల. ఎందుకంటే మీ అందరికీ తెలుసు కళ్యాణ్ రెడ్డి ఎటువంటి అతన్ని ఒక మాట అన్నారంటే ఆ శాపం వాళ్ళకే తగులుతుంది. ఎందుకంటే నీతివంతుడు, నిజాయితీపరుడు, ఎక్కడ కూడా మనిషి మీ అందరికి నాకంటే మీ ఊర్లో ఉండే మనిషి, మీ తోటే ఉండే మనిషి, ఎక్కడ కూడా మచ్చనేది లేని మనిషి. ఈరోజు న్యాయం కోసం మాతో వచ్చాడు. న్యాయం కోసం వీళ్ళు చేసే అరాచకాలు కట్టుకోలేక ఈరోజు మాతో రావడం. ఈరోజు మీ అందరు గుర్తు పెట్టుకోండి, మనం మీకు మాకు కూడా మా తమ్ముడుగా ఇటువంటి మంచి మనకి దొరకడు. మీకు చెప్తున్నా, ఇటువంటి మంచి కళ్యాణ్ రెడ్డి మనిషిని ఈ రోజు ఈ కాలంలో దొరికే మనిషి కాదు. మీరందరూ గుర్తు పెట్టుకోండి. అందరూ కూడా మీరు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పే మాటలు మటుకు వినద్దు. అతనికి తట్టుకోలేక కళ్యాణ్ రెడ్డి మీద ఈ ఊరికి వచ్చి మాట్లాడటం అది గొప్పతనం కాదు. ఎందుకంటే నిన్నటి వరకు కళ్యాణ్ రెడ్డి ఇంటి చుట్టూ తిరిగినోడే. ఈ రోజు వచ్చిందా ఇవన్నీ అవినీతి తట్టుకోలేక వచ్చిన కళ్యాణ్ రెడ్డిని ఈ రోజు నీ గుర్తొచ్చాడా? ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు, ఏం పద్ధతులు? నన్ను సరే ఎన్నైనా మాట్లాడు, దాన్ని వదిలేసిన ఆ భగవంతుడే చూసుకుంటాడా తనని? నేను పట్టించుకుంటున్నా. ఎందుకంటే నా ఆత్మకి తెలుసు నేనేందో. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఎన్ని మాటలైనా మాట్లాడుకొని అతను కానీ విజయసాయిరెడ్డి కానీ, ఎందుకంటే విజయసాయిరెడ్డి గురించి చెప్పాలా? అతనంత అవినీతి పరుడు ఎవడు ఉండడు. వైజాగ్ లో ఏం నిర్మించాడని ఏం నిర్మించలేదు. దాదాపు రేపు మీరు చూడండి, ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టబోతున్నాడు. నేను చెప్తున్నా మీకు, ఈ రోజు గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టబోతున్నాడు. మళ్ళీ ఇక్కడ వచ్చి నా దగ్గర డబ్బు లేదు, అంత డబ్బు ఉండేది వాళ్ళ దగ్గర, డబ్బు ఉన్నోళ్ళు వాళ్ళు ఏదో పిచ్చి మాట్లాడతారు. రేపు చూడండి 150 ఎకరాల్లో ఒక ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టబోతున్నాడు వైజాగ్. మీరందరూ చూడొచ్చు. నేను ఎందుకు చెప్తున్నా అంటే అతను మాటలు నమ్మి అతను మాయలో పడ్డారా? 14వ తేదీ నుంచి ఒక్కరికి దొరకడు. మే 14, మే 13 రాత్రికి వెళ్ళిపోవచ్చు. లేదంటే 14వ తేదీ నుంచి ఎవరు ఫోన్ ఎత్తుకునే పని కూడా ఉండదు. ఇది వాళ్ళ పరిస్థితి. మాట్లాడితే మమ్మల్ని ఇద్దరిని, ఈమెని మాట్లాడటం, నన్ను మాట్లాడటం, వాళ్ళకి ఏం ఆనందం ఉన్న మాట్లాడే తెలియటం. దీంతో వచ్చేది ఏముంది? రోజుకి వాళ్ళ గ్రాఫ్ పడే తప్పక దాని వల్ల వచ్చేది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు. ఎన్ని మాట్లాడినా మాట్లాడుకొని, ఎన్ని చెప్పినా చెప్పండి, ఎన్ని మాట్లాడినా వచ్చేది ఏం లేదు. ఆ భగవంతుడికి తెలుసు ఎప్పుడు ముట్టుకాయ వేయాలో. ఆ ముట్టుకాయ వేసే రోజులు దగ్గరికి వచ్చినాయి. మీరే పోతున్నారా? ముట్టుకాయ కూడా భగవంతుడు మీ రూపంలో ఇప్పిస్తాడు. ఆ ముట్టుకాయ నేను ఎవరేం చెప్పలేదు ఎవరిని. ఆ భగవంతుడే తెలుసు ఏ రోజు ఎవరిని ఏం చేయాలని. ఆ కాలం కూడా దగ్గరికి వచ్చింది. మీరందరూ, నేను ఒక్కటే చెప్పేది, పొరపాటున మన బట్టను
సైకిల్ గుర్తుకి 5 సెకండ్లే బటన్ వచ్చేదానికి. కానీ పొరపాటున వేరే గుర్తు వచ్చారా 5 సంవత్సరాలు బాధపడతారు. మీ అందరూ గుర్తు పెట్టుకోండి. 5 సెకండ్లు బటన్ 5 సంవత్సరాలు బాధపడతారు. అందుకనే మీ అందరికీ చెప్తున్నా, జాగ్రత్తగా సైకిల్ గుర్తుకి బటన్ వస్తుంది. 2 బటన్ నాకు ఎంపీగా, అట్నే ప్రశాంత్కి ఎమ్మెల్యేగా 2వ నంబర్ బటన్ ఇద్దరిది 2. 4 నాది 2, ప్రశాంత్ది 4. అందరూ గుర్తు పెట్టుకొని ఆలోచించుకొని సైకిల్ గుర్తుకేసి మీరు ప్రశాంతిని గెలిపించాలా, నన్ను ఎంపీగా గెలిపించాలా? మనందరము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. మీకు అభివృద్ధి అవసరం అంటే చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఎటువంటిదంటే యువతకి ఉద్యోగాలు ఇచ్చే బ్రాండ్ అది. ఆ బ్రాండ్ ని మనం ఎన్నుకుంటే రేపు ముందుకి మన దేశమే కాదు విదేశాల నుంచి కూడా పారిశ్రామికవేత్తలు చాలా మంది వస్తారు. వచ్చి మన సెజ్ ఇక్కడనే ఉంది, ఆ సెజ్ వాళ్ళు కొనే లోపలనే మనం పారిశ్రామికలు పెట్టి ఈ యువతకి ఉద్యోగాలు ఇవ్వే పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే 4 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానన్నాడంటే ఇదే 4 లక్షలు అంటే ఇదే కారణం. ఎంత ధైర్యంగా చెప్తున్నా అంటే అభివృద్ధి. అతను అభివృద్ధికే ప్రాధాన్యత ఇచ్చేది. మీకు ఇంకోటి చెప్పాలా, మనం ఎన్డీఏ భాగస్వామి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం, మనం ఈ కూటమిని ఓడించే ప్రశ్నే లేదు. గుర్తుపెట్టుకోండి, ఓడిపోయే ప్రశ్నే లేదు. మనం ఖచ్చితంగా ఈ కూటమి గెలవబోతుంది. మీకు చెప్పాలి ఒకటి, ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో ఖచ్చితంగా గెలవబోతుంది. అంటే మనము ఇక్కడ గెలవబోతున్నాం. మనకి అభివృద్ధికి ఇబ్బంది లేకుండా ఈ రోజు ఆర్థికంగా మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఇక్కడ ఈ రోజు ఆంధ్రప్రదేశ్. కానీ ఎన్డీఏ ప్రభుత్వం రేపు ఢిల్లీలో మనకి ఆర్థికంగా మనకి చాలా సపోర్ట్ ఉంటుంది. మనకి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. ముందుకి అభివృద్ధికి ఇబ్బంది లేకుండా ముందుకు పోతాము. మీ అందరూ కూడా నేను ఒక్కటే చెప్పేది, ఆలోచించుకొని మంచి ఆలోచనతో సైకిల్ గుర్తుకి తెలుగుదేశం ని గెలిపించాలా, మీ ప్రశాంతని మీ ఎమ్మెల్యేగా గెలిపించుకోండి. అట్నే నన్ను ఎంపీగా గెలిపించమని కోరుకుంటూ మీ గ్రామస్తులు మీరందరూ చూపించిన అభిమానానికి ఎల్లప్పుడూ మర్చిపోలేని అభిమానం. ఖచ్చితంగా గెలిచిన తర్వాత మేమిద్దరం మళ్ళీ ఇదే సెంటర్ లో విజయోత్సవ సభ ఇక్కడ జరిపిస్తాము. మా కళ్యాణే దాన్ని మళ్ళీ ఇట్టే ఆర్గనైజ్ చేసి మేము ఖచ్చితంగా వచ్చి మీ ముందు మళ్ళీ నిలబడతామని మీ అందరికీ కూడా చాలా సంతోషం. ఇంతమందిని చూడటం, ఈ గ్రామం ఇంతమంది జనం రావడం కూడా మీ అందరికీ నమస్కారం. ఓటు మటుకు సైకిల్ గుర్తుకేసి మా ఇద్దరిని గెలిపించండి.